నమస్తే అండి. నేను మీ ఆర్కేని. నా దగ్గర గేదెలు ఉన్నాయి. గేదెలు కొనడం, అమ్మడం ఇవన్నీ జరుగుతాయని అందరూ చెప్తారు. అవన్నీ చెప్పడం కాదండి. నేను ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ వరకు చూడగలిగితేనే మీరు ఈ వీడియో ఇలాంటి వీడియోలు చూడగలిగితేనే, ఇలాంటి ఛానల్కి మీరు సపోర్ట్ ఇవ్వగలిగితేనే ఆ ఛానల్ అతను కూడా వచ్చి మనల్ని సపోర్ట్ చేస్తాడు. మనల్ని సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు కానీ, నేను చెప్పిన వాటిలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు కానీ ఉంటే మీరు అప్పుడు నాకు కామెంట్లు పెట్టండి. కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది. మీరు నాకు అప్పుడు కామెంట్లు పెట్టండి. అందులో ఏమేమి సరి చేయాలో, ఏమేమి చేయాలో మీరు నాకు చెప్పండి. నా సలహాలు సూచనలు మీకు చెప్తాను. కానీ ప్రతి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనది వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి జగ్గంపేట రావాలండి. జగ్గంపేట నుంచి మర్రిపాక రావాలండి. అంటే ఇంచుమించులో రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు ఉంటుందండి మా షెడ్. మన దగ్గర అంటే అందరూ చెప్పినట్టు కాదు, కానీ మా దగ్గర నెంబర్ 1 గేదెలు ఉంటాయి. మా దగ్గర పలానా ఊరు హై క్వాలిటీ గేదెలు ఉంటాయి. ఈ కాదు, కానీ ఎక్కడన్నా గేదెలు కొనుక్కుండేటప్పుడు కానీ రైతులు ఒకటే గమనించండి. నేనే అడ్రస్ చెప్పగలను, గేదెలు ఉన్నాయని చెప్పగలను, రండి అని చెప్తాం. ఇది కాదండి, ఎప్పుడు చెప్పడం కాదు. అడ్రస్ మట్టికి కంపల్సరీ చెప్తాను. ఏంటంటే అడ్రస్ తెలియాలి కాబట్టి. ఇప్పుడన్నా రైతు గేదెలు కొనుక్కునేటప్పుడు ఈనేసింది ఉంటే మట్టికి 2 పూట్ల పాలు చూసిన తర్వాతే కొనుక్కోండి. ఒకవేళ ఈ సూడి గేదెలు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న గేదెలు కొనుక్కుంటే కనుక వాళ్ళతో గ్యారంటీ రాయించుకోండి. షెడ్ దాటిందంటే వేరేగా మాట్లాడతారు, షెడ్లో ఉండగా ఒక రకంగా మాట్లాడతారు. అంటే మీరు వచ్చేదాకా ఒకలా మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడతారు. మన దగ్గర అలా ఉండదండి. ఏదన్నా వాస్తవం, ఇదిగో ఇది ఉంది, నాకు ఇదిగో 10 రూపాయలు కావాలా, 10 రూపాయలు నాకు మిగిలితేనే అమ్ముతాను. నేను మిగలకుండా నేను లాస్ట్కి అయితే అమ్మను. నాకు ఈ 10 రూపాయలు కావాలని నేను చెప్పి అడిగి తీసుకుంటాను. నేను నాకు మిగలకపోతే మిగలలేదని చెప్తాను, మిగిలితే మిగిలిందని చెప్తాను. మీరు డైరీ పెట్టాలనుకునేటప్పుడే మీరు ఫిక్స్ అవ్వండి. ఇగో ఇన్ని లీటర్లు మనకు గేదె పాలు కావాలి, ఇవే ఇంత అట్టర్ క్వాలిటీ ఉండాలి, ఈ రకంగా ఉండగలిగితేనే మనం తీసుకోగలుగుతాం గేదెని, లేకపోతే తీసుకోలేము మనం. ఇవన్నీ చూసుకున్నా 100% చేసుకోగలిగితేనే మీరు డైరీ సక్సెస్ అవుతారు. ఎవరన్నా పెట్టారు, అగో డైరీ పెట్టాడు పక్కడు ఒక 4 లక్షలు సంపాదించినాడు నెలకంటే, వాడు సంపాదించాడు, వాడి కష్టం ఎంత ఉంది, వాడు ఎన్నేళ్ళు కష్టపడ్డాడో ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మీరు తెలుసుకోకుండా వాడికి 4 లక్షలు వస్తుందని మనం 10 లక్షలు అప్పు చేసి డైరీ పెడితే పెట్టినోడు ఇందులో కష్టపడాల. కొంతమంది ఏమనుకుంటున్నారంటే డైరీ పెట్టేశాం అంటే ఇలాగే ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టేసి వెంటనే ఒక బ్యాగ్ ఇచ్చుకుని రెడీగా ఉంటున్నారు. అంటే ఇలా పాలు అమ్ముకుని డబ్బులు తీసుకుని బ్యాగ్లో వేసేసుకుంటామని. అవ్వదు, కష్టపడాలి. డైరీ పెడుతున్నారు కదా, పెట్టేటప్పుడు ఇందులో చాలా కష్టాలు ఉంటాయి. దెబ్బ తగులుతుంది, పైకి లేసి నిలబడితే డైరీని మీరు నిలబడతారు, మీ ఫ్యామిలీని. లేదు ఒక దెబ్బ తగిలింది కదా అని పారిపోయాం అనుకో, శత్రువు మనల్ని ఖచ్చితంగా ఎంటబడి చంపుతాడు. మీరు అంతగా అంటారు, డైరీ పెట్టేవారు ఎవరైనా సరే ప్రతి దాంట్లోనే రిస్క్ ఉంటుంది. రిస్క్ లేని వ్యాపారం చేయలేం. రిస్క్ లేనిది ఒకటే, కూలి పనికి వెళ్తే రిస్క్ ఉండదు. అది కూడా కష్టం, రిస్క్ ఉండదు కానీ కష్టం ఉంటది. కష్టమే ఉంటది కానీ రిస్క్ ఉంటది కదా. కానీ ఇది కష్టంతో పాటు రిస్క్ కూడా ఉంటది, లాభం అలాగే ఉంటది. కానీ పనిలోకి వెళ్ళినోడికి 500 వస్తాయి రోజుకి, కానీ మీరు 2000 సంపాదిస్తున్నారంటే 2000 వెనకాల రిస్క్ ఉంటది కంపల్సరీ. ఏ రిస్క్ లేకుండా ఏ వ్యాపారం జరగదో, ఎక్కడ ఏం జరగదో, 100% రిస్క్ ఉంటది. కాబట్టి మీరు రిస్క్ చూసుకుని చేసుకోండి అంటున్నాను నేను. డైరీ ఎత్తేమని చెప్తలేదు నేను. డైరీలో ఎలా కష్టపడితే మనం పరిగెట్టుకుని వెళ్ళగలుగుతాం. 100 అంకి కాడికి చేరుకోవాలంటే పరిగెడితేనే మనం 100 అంకి కాడికి చేరుకోగలుగుతాం. కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను వ్యాపారం పెట్టాను, కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి, అన్నీ దాటుకుని వెళ్తున్నాను కాబట్టి ఉంటాయి. ఒకడు నాకు నచ్చినోడు ఉంటాడు, వాడు కామెంట్ నా మీద చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో పెట్టింతాడు. కానీ గేదెలు తోలుకెళ్ళి తీసుకుని మనం చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మనం కామెంట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే మనకు మంచిగానే పెడతారు, చెడ్డగా పెట్టరు. ఎందుకంటే వాడి గేదె బాగోలేదు, తీసుకొచ్చే ఇంకో గేదెని తీసుకెళ్ళి. గేదె బాగోపోవడం అన్నది ఎక్కడ జరగదు. గేదెని ఎలా పోషించాలా, దానికి నీరసం వస్తే ఏం చేయించాలా, ఏ ఇంజక్షన్ చేయించుకోవాలా, దానికి నీరసం వచ్చింది, అది పాలు ఎందుకు తక్కువ ఎత్తుందా, అక్కడ 5 లీటర్లు తీసాం, ఇక్కడ 5 లీటర్లు మనకి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే డైరీ సక్సెస్ అయినట్టే. ఆలోచించి ఆ గేదె దగ్గర మనం ఇప్పుడు గేదెలు పెట్టేసి అక్కడ షెడ్లో కట్టేసి, కొంతమంది షెడ్లు ఉన్నాయండి, ఫ్యాన్లు ఉండవు, డ్రమ్ముల్లో దానాలు ఉండవు,
కిలో దానా పెట్టి 6 లీటర్ల పాలుకి ఆశించాం, అది వాస్తవం అంటారా? ఉమ్. కిలో పాలను బట్టి దాని అనేది పెంచుకుంటా దానికి తగ్గట్టు పెట్టాలా. పెట్టాల, కానీ కిలో దానా పెడతారు, 6 పాలు లీటర్లు ఇవ్వట్లేదంటారా? ఇవ్వాలంటారు. తప్పది. ఉమ్. ఒక 500 నుంచి 700 కిలోల గేదెకి మనం తక్కువలో తక్కువ ఉదయం 4 కిలోలు, సాయంత్రం 4 కిలోలు దానా పెట్టాల. ఉమ్. సాయంత్రం ఉరిగడ్డి వేసుకోవాలి, ఉదయం పచ్చగడ్డి 10 దాకా తింటాయి. పడుకోవాలి. ఈ రెస్ట్, ఇప్పుడు డైరీ ఫామ్ అన్నది రెస్ట్ తీసుకోవాలి గేదెలు. ఉమ్. ఉదయం మనం లేస్తున్నాం, 4ంటికి లేస్తాం, శుభ్రం కడిగేస్తాం. కడిగేసిన తర్వాత పాలు తీసేసుకుని దానాలు పెట్టేసుకుంటాం. దానాలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చగడ్డి కొట్టి అందులో పోసేస్తాం. 9-10 వరకు తింటాయి. అప్పటి నుంచి హాయిగా పడుకుంటాయి, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోకపోతే పాలు ఇవ్వవు. మీరు కొంతమంది తెలియక కూడా ఏం చెప్తారంటే మేత వేస్తూ ఉంటారు. ఇంకా తినేస్తే ఎక్కువ పాలు వస్తుంది, ఎక్కువ పాలు ఇవ్వదు. ఉమ్. తినేస్తే ఎక్కువ పాలు ఇవ్వదు. ఓకే. దాని రెస్ట్ అంటే తిన్నది అరుగుదల అరిగించుకోవాలి. వచ్చి అది పాల రూపంలో మారాలి. ఓకే. పాల ఉత్పత్తి పెంచడానికి సహకారం అవుద్ది. ఇప్పుడు మినిమం 10 నుంచి అది 2 వరకు పడుకోగలిగితే, అప్పుడు 2కి మనం కొంచెం తవుడు నీళ్ళు వేసి వాటర్ పెడితే ఒక 20-30 లీటర్లు వాటర్ తాగించి, ఆ మధ్యాహ్నం కొంచెం తవుడేసి 20-30 లీటర్ల వాటర్ తాగించిన తర్వాత మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి మళ్ళీ 4 గంటలకు ప్రొసెస్ మొత్తం ఉదయం చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అలా స్టార్ట్ చేసుకోగలిగితేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుద్ది. అంతేగాని ఇలా మనం 10 లక్షలు తెచ్చామండి, 15 లక్షలు తెచ్చాం, మనం షెడ్ వేసామండి, మనం ఇది కట్టేసాం, మరి బాబు ఏనంటారా బాబు, కొంచెం ఆలోచించండి రా బాబు, బుర్ర పెట్టండి రా బాబు, మీకు నమస్కారం. డైరీ పెడుతున్నారు, పెట్టొద్దని నేను అంటే తప్పు కాదు. పక్కో డైరీ పెట్టుకున్నాను, నేను డైరీ పెట్టుకున్నాను, ఆడు 10 లక్షలు సంపాదించాను, నేను 10 లక్షలు ఇది వద్దురా బాబు. ఫస్ట్ మీరు ఆలోచించేది ఏం చేస్తారంటే రైతులందరూ కూడా ఫస్ట్ మనం అసలు ఎందుకు పెట్టాలి మనం డైరీ, ఒకవేళ పెడితే మనకు లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, అసలు ఇందులో తట్టుకుని నిలబడి ఎదిగి అసలు అవకాశం ఉంటుందా అన్నది ఆలోచించండి. రైతులందరూ కూడా మేము పెట్టేసామంటే, ఇప్పుడు రైతులు కూడా కాదు, కొంచెం సీనియర్లో డైరీ పెడుతున్నారు, అది తప్పులేదు, నేను తప్పు అంటలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు పాపం కుర్రోళ్ళు చదువుకుని పాపం ఉద్యోగాలు లేక కొంచెం ఇబ్బంది పడి 10,000కి 15,000కి ఆడు కింద చేసి ఆడితో శివాట్లు తిని ఈ చేయలేక పాపం అప్పో సప్పో చేసుకుని ఇందులో దిగి ఒకటి కింద పని చేయక్కలేదు, మనం కష్టపడి పని చేద్దాం, చేసి చెందాం అని దిగుతున్నారు, అని కష్టపడుతున్నారు. కానీ అది ఏ రకంగా కష్టపడితే గేదెల్లో సక్సెస్ అవుతాం అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియడం కోసం కొంచెం కొత్త కుర్రోళ్ళు ఎవరు ఉంటారు, నా దగ్గర రండి బాబు, అరే మీకే చెప్పేది, నా దగ్గర రండి, వచ్చి చూడండి, నా దగ్గర ఇక భోజనం రూము అన్నీ ఫ్రీగా ఇస్తాను, ఒక 2 రోజులు ఉండండి, ఉండిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందా అని నన్ను అడగండి, నేను చెప్తాను, అట్లా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నా షెడ్లో కొనండి అని అంటలేదు నేను, నా షెడ్లో కొనొద్దు, కానీ కొంచెం చెప్తాను, మీరు పాడైపోరు. గేదెని ఏ విధంగా కొనుక్కోవాలా, ఏ రొమ్ములో ఎన్ని పాలు పిండాలా, అసలు రొమ్ముకి పాలు పిండడం వల్ల మనకు వచ్చి బెనిఫిట్లు ఏంటి అన్నది మీరు ఆలోచించి ఒకసారి ఇక్కడ ఏ దానా పెడితే మా వాడికి డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందా, అటు రన్ చేయగలుగుతున్నాడా. ఒకవేళ దూడ చనిపోతే మనం ఏం చేయాలా, దానికి దూడ చనిపోతే ఇప్పుడు కొన్ని మార్కెట్లో ఇండస్ట్రీలు ఉన్నాయి, అవి గవర్నమెంట్ బ్రాండ్ చేసింది, ఆ బ్రాండ్ చేసిన ఇండస్ట్రీని కూడా మార్కెట్లో తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసిన ఇండస్ట్రీ షేప్ ఇండస్ట్రీ చేయకూడదు గేదెకి. మీరు సింపుల్గా మీరు ఎప్పుడు కూడా సులువైన పని ఎంచుకుంటున్నారు, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేదే ఎంచుకుంటున్నారు. అది కాదు, అది కూర్చుని ఒక 2 రోజులు దానికి ఎదురుకుంటా దానా పెట్టి ఒక 2 రోజులు దాన్ని కష్టపడి అలా కూర్చుంటే దాని బ్రెయిన్లోకి దూడ వెళ్ళింది, హాయిగా ఉంది, దూడ వెళ్ళిందన్న సిగ్నల్లో దూడ వచ్చింది, ఆ దూడ తాగుతుందన్న దానికి మైమర్చిపోయేలా చేయాలి మనం గేదెని. చేస్తే అప్పుడు సేపుద్ది అది. మన పని అయిపోవాలని సేఫ్ ఇండక్షన్ చేసి పాలు తీసేస్తున్నాం. ఈ సేఫ్ ఇండక్షన్ చేసిన పాలు తాగడం వల్ల చాలామంది అనారోగ్యాలకి గురవుతున్నారు. క్యాన్సర్లు అని అవి అని ఎందుకు వస్తున్నాయి? మేము తినేటప్పుడు మాకేమీ తెగిలేవు, ఈ టిఫిన్లు వచ్చిన తర్వాత మేమే సత్తున్నాం. మా పని ఎలా ఉందంటే ఉదయం టిఫిన్ చల్లదన్నం తిని రాత్రి ఉన్న గెంజి చల్లదన్నం తింటే హాయిగా ఉండేది పేనం, ఏ గ్యాస్ట్రిక్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఉదయం లేచి టిఫిన్ చేస్తుంటే మాకు ఈ బాధలు వచ్చాయి, అరగడం లేదు, అది ఇబ్బంది పడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. 4 రుచికి కావాలి, కడుపుకి బాధ కావాలి. మన 4 రుచికి ఉండదు కదా, నాకు తినేస్తుంది. 4 ఎక్కడి వరకు ఉంటుంది, అది భలే ఉంది,
అని అనిపించి లోపలికి వెళ్ళిపోద్ది. కానీ బాధపడేది ఎవరు? ఉమ్. కడుపు బాధపడుతుంది. అని ఇప్పుడు మన దగ్గర ఒక 30 లక్షలు అట్లా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అంటే ఒక పర్సన్ డైరీ ఫామ్ పెట్టే పర్సన్ షెడ్ ఎంతలో వేసుకోవాలా, గేదెలకి ఎంత పెట్టాలా, గేదెలు బ్యాచ్ల మీద తీసుకోవడం బెటరా, ఒకసారి అదన్నా ఒకసారి చెప్పండి అన్న. నీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి, నువ్వు షెడ్ పెడదాం అనుకుంటున్నావు, నువ్వు చేసి మంచి పని ఏదన్నా ఉన్నదంటే ఎవరి దగ్గరికన్నా సీనియర్ దగ్గరికి వెళ్ళి అసలు డైరీ అన్నా పెట్టొచ్చా పెట్టకూడదా, ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి పెట్టొచ్చు డైరీ అని 99% ఎవరు చెప్పరు. బాగున్నా చెప్పరు, బాగోపోయినా చెప్పరు. కానీ అందులో మెలకువలేంటి? ఉదయం వెళ్ళు, సాయంత్రం వెళ్ళు, అన్న కొంచెం నేను నేర్చుకుంటానన్నా, నాకు కొంచెం అవకాశం ఇవ్వన్నా, నేను ఉంటానన్నా అని బతిమాలి ఏదో రకంగా చూసుకోండి. డైరీ చూసుకుని పాలేరు మీద ఆశపడి పాలేరుని పెట్టుకుందాం, పాలేరుతోనే చేద్దాం అన్నది అవగాహన. మనం సొంతంగా చేసుకోగలిగితేనే డైరీ. 30 లక్షలు ఉంటే ఫస్ట్ ఒక 2 గేదెలు తెచ్చి చూడండి. 30 లక్షలు పెట్టుబడి పెట్టకండి. షెడ్కి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. షెడ్కి ఒక 7-8 లక్షలు కాస్ట్ పెట్టి షెడ్ వేస్తున్నారు. 2-3 లక్షలు పెట్టుకోండి. ఒక 10, ఇప్పుడు ఇది ఉందో ఒక 4 లక్షలు 5 లక్షలు అయింది మనకి ఈ షెడ్. ఆ పక్క 15 గేదెలు, ఈ పక్క 15 గేదెలు, 30 గేదెలు పడతాయి. అంటే ఒక మనం 4-5 లక్షలు పెట్టి షెడ్ వేసుకుంటే 3 లక్షలు 4 లక్షల్లో పెట్టి షెడ్ వేసుకుంటే ఒక 30 గేదెలు పట్టేలాగా ఉండాలి. ఊరికే మనం ఏదో భీములు వేసి ఫిల్టర్లు వేసి కట్టేస్తే మనం షెడ్ హంగామాగా కనపడుతుంది, లోపలేమో ఇబ్బంది పడతావు, బయటకేమో బాగా అంతావు. ఎందుకు వచ్చింది అది? ఒక 2 గేదెలు కొత్త వాళ్ళు అయితే, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఏం చెప్తారంటే 10 గేదెలతో స్టార్ట్ చేయండి. అనుభవం లేని వాళ్ళు అయితే 1 గేదె 2 గేదెలతో మీరు స్టార్ట్ చేయండి. షెడ్ కట్టకండి, ఏం కట్టకండి, 1 గేదెని తీసుకెళ్ళండి. దాన్ని ఏ రూపురేఖలతో మనం ఎంత సౌపాయంగా గేదెని మనం ఎలా చూస్తున్నాం ఏంటన్నది మీరు ఒకసారి ఆలోచించుకుని దాన్ని చేయగలదుమా చేయలేమా అన్నది. పోతే 1 గేదె 1 లక్ష రూపాయలతో పోద్ది మీకు. ఈ 30 లక్షలు అప్పు తెచ్చి మీరు పెట్టారంటే ఇక్కడికి వడ్డీ గట్లా, ఇదేమో వడ్డీ ఆగదు, మనం ఏమో ఇబ్బంది పడతాం, గేదెలేమో పాలు ఇవ్వవు, మీరు వేరే ఆలోచనలు ఉంటారో, మీకు నిద్ర ఉండదు, వాటికి నిద్ర ఉండదు, వాటికి ఫుడ్ మీరు పెట్టలేరు, మీరు పడుకోలేరు, ఏం చేయాలన్నది మీకు అర్థం కాదు. ఇంకా బాగా మంచి ఉన్నాయి, ఇంకా చెప్తాను, ఇంకా మనం చెప్తా ఉంటుంటే ఆలకించాలనిపిస్తా ఉంటది, కానీ ఇంకా చాలా ఉంది చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను ఇంకానే. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా కొంచెం కొత్తగా ఎవరైనా దిగుదాం అనుకున్న వాళ్ళకి ఇది. పాత వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు అనుకోండి, డైరీ పెట్టుకుని రన్ చేసుకోండి, తప్పలేదు. ఎవరన్నా మట్టికి కంగారు బట్టి స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఆర్కైన్ కలిసినప్పుడు మళ్ళీ ఇంకా మరింత వివరాలు అడిగి తెలుసుకున్నాము, గేదెల గురించి, డైరీ ఫామ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే అన్న దగ్గర కూడా గేదెలు అయితే దొరుకుతుంటాయి, అదే అమ్ముతుంటారు. వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అని కూడా ఆర్కైన్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.